వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ అదే పార్టీ లీడర్లతో మీరు సంప్రదింపులు చేస్తుంది. ఇది ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కి ప్రజల్లోని రాహుల్, ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ నీకు తెలుసు కదా, వివిధ రాష్ట్రాలతో కూడుకున్న సమూహమే భారతదేశము. మరి వివిధ రాష్ట్రాల పార్టీకి వివిధ విధానాలు ఉంటాయి, అందుకే రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఉంటారు కదా, దాని ప్రకారమే పనిచేస్తున్నా నేను. కేసీఆర్ డెఫినెట్గా అంటాడు, ఎందుకంటే మోడీని మెప్పించాలి, అమిత్ షాను ఒప్పించాలి బిడ్డ బెయిల్ కోసం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీ దాదాపుగా కనుమరుగైపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అంటున్నాడంటే చంద్రశేఖరరావు గారి యొక్క ఆలోచన విధానం ఏందో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా రావణాసురుడు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నట్టు ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్న అమిత్ షా మోడీని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. కాంగ్రెస్ను విమర్శిస్తేనో కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తేనో వాళ్ళు ప్రత్యక్షమవుతారని ఆయన ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి తెలంగాణ రాష్ట్ర విభజమే కారణమా, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం కారణమా? ఏం కారణం కాంగ్రెస్ను తిట్టడానికి? ఇప్పుడు ఆయన మోడీని ఒప్పించే ఆలోచన తప్ప ఇంకేదైనా ఒక్క కారణం చూపించండి కాంగ్రెస్ను విమర్శించడానికి. 10 సంవత్సరాలు వైఫల్యం చెందిన ప్రధానమంత్రి, దగా చేసిన ప్రధానమంత్రి, దేశాన్ని అప్పుల ఊబిలో ముంచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడుంటే ఆయన గురించి మాట్లాడకుండా 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసి 30,000 ఉద్యోగాలు ఇచ్చి బీసీ జనాభా లెక్కలు పెట్టి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ఉద్యోగాలు 564 నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు వరి మొత్తం 7,000 చిల్లర కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్న మమ్మల్ని ఈరోజు చంద్రశేఖరరావు గారు విమర్శిస్తున్నాడంటే అసలు ఆయన ఏ రకమైన వైఖరులు ఉన్నాడో ఆయన మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అధికారం చేపట్టినాడు డిసెంబర్ 7 తారీఖు నాడు 7 లక్షల కోట్ల అప్పుతో బయలుదేరినాము. ఆ రోజు నుంచి మొన్న 7 తారీఖు వరకు ఏప్రిల్ 1 వరకు 26,000 పైచిలకు కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పు కట్టినము. ఆర్థిక నియంత్రణ దుబారా తగ్గింపు ద్వారా పన్నులు రావాల్సిన వాటిని రాబట్టుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ప్రతి ఒక్కరికి 1 తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాము. ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడ్బందీ ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో 1,00,000 రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. నా ప్రణాళిక నాకున్నది, ఆర్థిక క్రమశిక్షణ నాకున్నది. అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాము. ఆయన రాజేందర్ ఆర్థిక మంత్రి ఉండే అన్ని తెగ నమ్మిండు, అమ్మినప్పుడే ఆయనే ఉన్నాడు కదా. ఇవాళ ఆయన ఏందో శిల్క పలుకులు వలుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కాకూడదనే చూస్తున్నారు, రైతులను ముంచాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలనేదే రాజేందర్ది కేటీఆర్ది కోరిక. వాళ్లకు ఒక మంచి పని జరగాలని లేదు, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టు వాళ్ళలాకి ఎంతసేపు దోపిడీ చేసి దొంగతనాలు చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలనుకుంటున్నారు. మేము దోపిడీ చేయకుంటుంటే ఆటోమేటిక్గా రుణమాఫీ జరుగుతా, నేను నమ్మకంగా చెప్తున్నా. ఇక ఆయన అన్నీ చెప్తాడమ్మా. ఆయన ఏమైంది, ఆయన పాయింట్ ఎందుకు వేసుకున్నాడమ్మా, డ్రాయర్ మీద ఎందుకు తిరుగుతలేడు, ఎందుకు తిరుగుతలేడు? ఇట్లాంటి తిక్క మాటలకు తల తిక్క సమాధానాలు తప్పేమన్నా ఉందా? స్వామి ఒక్క నిమిషం బోలో.
ప్రశ్నలకు